ఈ నెల 11వ తారీఖు జరుగు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడనుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లో 8కి 8 కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కాబోతున్నాయి. దానికి కారణం ఒక్కటే, గడిచిన 2 సంవత్సరాల నుంచి పేదోడి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడికి అందిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు అందిస్తున్నాము కాబట్టే ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా, వార్డుకి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలో రెపరెపరాలాడుతూ కాంగ్రెస్ జెండా ప్రతి మున్సిపాలిటీ మీద ఎగరబోతుంది. ఏదైతే 10 సంవత్సరాల అహంకారపూరితమైన పరిపాలన చేసిన రాజరికం ప్రభుత్వాన్ని ఇంటికి పంపే దాంట్లో భాగంగా ఆనాడు పంపారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా వారికి బుద్ధి చెప్తున్నారు తెలంగాణ ప్రజలు. కానీ 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులుండి కూడా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక ధీమా వ్యక్తం చేస్తూ బాకీ కార్డులు ఇంటింటికి కూడా పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందాక చెప్పాను, పచ్చ కామెరలు వచ్చినోడికి దేశం అంతా పచ్చ కనపడుద్దని. 3 మంత్రులు ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నామో, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో వాళ్ళ కంటికి కొట్టొచ్చినట్లు కనపడ్డా అది కనపడనట్లు యాక్ట్ చేస్తున్నందుకు వారి అవివేకాన్ని చూసి బాధపడుతున్నాను. ప్రధానంగా 3 మంత్రులు సఖ్యతతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఉదాహరణకి అటు ఖమ్మము ఇటు పాలేరు మున్నేరు మీద రిటైనింగ్ వాల్ 680 కోట్ల రూపాయలతో ఒడివడిగా పని చేపిస్తున్నాం. రోడ్లు ఆనాడు వదిలేస్తే రోడ్ల సెక్టార్ని, అనేక రోడ్లని ఈనాడు ఈ ప్రభుత్వంలో పునర్నిర్మించి వాటిని ప్రజలకు ఉపయోగకరంలోకి తీసుకొచ్చాం. ఇలా అనేక, అదే రకంగా సీతారామాన్ని మధ్యలో వదిలేస్తే దాన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టి చాలా వరకు పూర్తి చేశాం. అదే రకంగా లిఫ్ట్ ఇరిగేషను, ఏదైతే మున్నేరు పాలేరు లింక్ కెనాలు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేసుకున్నాం. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా అనేక, ఆనాడు తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి కాగితం ఇచ్చి వెళ్ళిపోయిన ప్రతి అంశాన్ని బేసిజానికి పోకుండా వాటన్నిటిని కూడా పూర్తి చేస్తున్నాం. భవిష్యత్తులో మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామనే పూర్తి విశ్వాసము, నమ్మకం ఉంది. కాబట్టి కానీ ఇక్కడ మీరు మొన్న సీఎం తీసుకొచ్చి చేసినటువంటి ప్రారంభోత్సవాలు మేము చేసింది, సీఎం మంత్రులు ప్రారంభోత్సవాలు చేసుకొని చెప్పుకుంటారని బీఆర్ఎస్ నిజం. జేఎన్టీ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ముద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా మేము చేసినవి, వాళ్ళు చేసిందని చెప్పుకుంటున్నాను. సిగ్గుండాలి. ఎందుకంటున్నానంటే, ఎన్నికలు ఇంకొక నెల రోజుల ముందు అన్నీ మీరు పేపర్లు ఇచ్చిపోయారు. పేపర్లు ఇచ్చిపోతే పనులు కావు. పేపర్ ఇచ్చినంత మాత్రంలో పని అవ్వదు. కానీ అది కార్యరూపం దాల్చింది, ఆచరణలో పెట్టింది, నిధులు ఇచ్చింది, దాన్ని శంకుస్థాపన చేసింది మా టైంలో. మేం పూర్తి చేస్తున్నాం. అరే నువ్వు కాగితం ఇచ్చిపోతే పూర్తి అవుతుందా? ఎన్ని కాగితాలు కావాలంటే కాగితం ఇచ్చేసింది నేను చేసిందని నీ ఖాతాలో రాసుకునే నైతిక హక్కు నీకేడుంది? సిగ్గుండాలన్నది అందుకు. ఇప్పుడు సీఎం మంత్రులు అందరూ కూడా ప్రచారంలో దిగుతున్నారు. ఈ రోజు నుంచి సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను సీరియస్గా తీసుకుందా? ఏ విధంగా ముందుకెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే మేమేమి కంగారు పడి ఈరోజు ప్రజల్లో తిరిగేది కాదు. నిరంతరము ప్రజల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటాం. ఇవాళ ఎన్నికలు వచ్చిందని తిరుగుతుంది కాదు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే 4 జెండాలు ఇప్పుడు ఎక్కువ కనపడుతుంటాయి. అప్పుడు జెండాలు లేకుండా ప్రజల్లో తిరిగేవాళ్ళు.